హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 24ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బెయిలీ యానాని మీట్ అయ్యి తను వెతుక్కుంటూ ఉన్న అబ్బాయి గురించి డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ఆ అబ్బాయి గురించి డీటెయిల్స్ ఏమీ రికార్డులో దొరకలేదు అంటే అతను చనిపోయి ఉండే ఛాన్సెస్ ఉంది అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. అది విని యానా షాక్ అయి చూస్తూ ఉంది. బెయిలీ కిందకు వెళ్లి షెన్బాయిని మీట్ అయ్యి నేను చెప్పాల్సిందంతా యానాకి చెప్పేశాను అనేసి బెయిలీ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షెన్బాయికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది, కానీ ఆ అబ్బాయి చనిపోయాడు అని అంటున్నారు. పాపం తనెంత బాధపడుతూ ఉంటుంది. తనతో ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేసి షెన్బాయ్ థింక్ చేస్తూ ఉన్నాడు. యానా ఏమో అక్కడి నుండి డల్గా వెళ్తూ ఉంది. యానా ఒంటరిగా నిలబడుకొని ఆకాశాన్ని చూస్తూ ఆ అబ్బాయి గురించి థింక్ చేస్తూ నీ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ జన్మలోనైనా నీకు ప్రశాంతమైన లైఫ్ దొరకాలని నేను నీకోసం ప్రేయర్ చేస్తున్నాను అనేసి యానా ఏడుస్తూ ఉంటే అదంతా కింద నిలబడుకొని షెన్బాయ్ చూస్తూ ఉన్నాడు. తనకి యానాని చూసి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. యానా ఏం కోరుకుంటుందో అవన్నీ జరగాలి, ఆ అబ్బాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనేసి షెన్బాయ్ కూడా ప్రేయర్ చేస్తున్నాడు. రోజులు గడిచిపోతూ ఉంది. దొంగసాయి మళ్ళీ బెయిలీ దగ్గరికి వచ్చి ఇది స్మెల్ చేసి చూడు, ఇది ట్రై చెయ్యి, అది ట్రై చెయ్యి అనేసి బెయిలీకి స్మెల్ రావాలి అనేసి ఏదేదో ట్రై చేస్తూ ఉంది. బెయిలీ నవ్వుకుంటూ దొంగసాయి చెప్పేదంతా చేస్తూ ఉన్నాడు. నాకు స్మెల్ ఏం రావడం లేదు అని బెయిలీ అంటూ ఉంటే అదంతా కుదరదు, నువ్వు వీటన్నిటిని ట్రై చేసి చూడు అనేసి దొంగసాయి అంటూ ఉంది. ఆ అబ్బాయి నీ గురించి అలా మాట్లాడినందుకు నీకేమైనా బాధగా ఉందా అనేసి బెయిలీ అడుగుతూ ఉంటే అవును బాధగానే ఉనింది, కానీ ఏం చేసేది, చిన్నప్పుడు నన్ను మా అమ్మని తను కాపాడాడు కదా, అందుకే సైలెంట్ గా ఉన్నాను అనేసి దొంగసాయి అంటూ ఉంది. నువ్వు ఒక మాట చెప్పు, నేను వెళ్లి వాడిని అరెస్ట్ చేస్తాను అని బెయిలీ అంటూ ఉంటే అదంతా ఏం అవసరం లేదు, మనల్ని కాపాడిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తారా, అది మాత్రమే కాదు మా బాస్ మళ్ళీ షాప్ రీఓపెన్ చేసేశారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్లిపోతాను అనేసి అప్పుడప్పుడు నేను వచ్చి నేను మీట్ అవుతాను అనేసి దొంగసాయి అంటూ ఉంది. ఇది కూడా నీ ఇల్లు లాంటిదే, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని బెయిలీ అంటూ ఉన్నాడు. సరే ఓకే థ్యాంక్స్ అనేసి దొంగసాయి తన వర్క్ చేసుకుంటూ ఉంది. బెయిలీకి మాత్రం తన అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి బాధగా ఉంది, కానీ కంట్రోల్ చేసుకుని ఒక 10 మంది టీం మెంబర్స్ ని అంతా తీసుకుని దొంగసాయిని యానా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇదంతా కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది కదా అని దొంగసాయి అంటూ ఉంటే ఏం ఓవర్ గా లేదు, ఇలా చేస్తేనే నీ జోలికి ఎవరూ రారు అనేసి బెయిలీ అంటున్నాడు. వెంటనే దొంగసాయి ఇప్పుడు మా అమ్మ కూడా నాతో లేదు, కానీ నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లతో ఇక్కడే సెటిల్ అయిపోయాను, నేను ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కడతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను ఎవరెవరిని ఫీల్ అవుతున్నానో వాళ్ళందరినీ ఆ ఇంటికి తీసుకొని వచ్చేస్తాను, ఆ ఇంటికి నువ్వు కూడా వస్తావా అని దొంగసాయి అడుగుతూ ఉంది. అప్పుడు బెయిలీ వెంటనే అయితే నేను కూడా నీ ఫ్యామిలీ మెంబర్నేనా అని అడుగుతూ ఉంటే అవును, నేను నిన్ను ఒక బ్రదర్ గా యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, నేను నీకు ఒక సిస్టర్ లాగా ఉండనా అనేసి సరేరా మనం ఇప్పుడు ప్రామిస్ చేసుకుందాము అనేసి మనం ఇద్దరం ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు అనేసి ప్రామిస్ చేయడానికి వెళ్తూ ఉంది. బెయిలీ వెంటనే అడ్డుపడి ఆపేసి ఏంటి అన్ననా, వద్దొద్దు ఇవన్నీ తర్వాత చూసుకుందాము అనేసి అంటూ ఉన్నాడు. సరే ఓకే ప్రెజెంట్ నేను నిన్ను ఒక సీనియర్ లాగా ట్రీట్ చేస్తాను అనేసి దొంగసాయి అంటూ ఉంది. ఏంటి సీనియర్నా, పర్లేదు ఇది కాస్త బెటర్ గానే ఉంది, సరేరా వెళ్దాము అనేసి బెయిలీ తనని తీసుకుని వెళ్లిపోతున్నాడు. బెయిలీ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు, కానీ బెయిలీకి బాగా బోర్ కొడుతూ ఉంది. ఇంతకు ముందు దొంగసాయి బెయిలీని బాగా టార్చర్ చేసేది కదా, అదంతా తలుచుకొని అక్కడ పక్కనే పగిలిపోయిన ప్లేట్ ని తీసి చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పనివాడు వచ్చి ఫుడ్ పెడుతున్నాడు. ఫుడ్ అంతా మాడిపోకుండా చాలా బాగుంది. బెయిలీకి వెంటనే కోపం వచ్చేస్తుంది. వెంటనే పనివాడిని పిలిచి ఏంట్రా ఇది, ఫుడ్ అంతా మాడిపోకుండా బాగున్నాయి, పైగా పన్నీర్ ఏంటి ఇంత మెత్తగా ఉంది, వంకాయ కూరలానే వండావు, ఇలా ఎవరైనా కుక్ చేస్తారా అని అరుస్తూ ఉంటే పాపం ఆ పనివాడికి ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడేమో గుర్రం మీద ఎవరో మైకంలో ఉన్నట్టు వస్తూ ఉన్నారు. ఆ గుర్రం నేరుగా షెన్బాయ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ గుర్రంలో ఎవరున్నారు అనేసి చూస్తూ ఉంటే వచ్చింది ఎవరో కాదు మన షూనే. బాగా గాయాలయ్యి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. అప్పుడే జనరల్ డెడ్ బాడీని చూపిస్తున్నారు, చనిపోయాడు అనేసి. జనరల్ బాడీకి బాగా గాయాలైనట్టు ఉంది. యానా వెంటనే వెళ్లి చెక్ చేసి చూస్తే గుండె దగ్గర బాగా గాయాలైంది, ఎవరో కావాలనే చాలా క్రూరంగా చంపేశారు అనేసి యానా అంటూ ఉంది. అంతలో అక్కడికి బెయిలీ వస్తున్నాడు. మా అన్న ఎక్కడా అనేసి అడిగేసి వెళ్లి ఫేస్ ని ఓపెన్ చేసి చూసి బాగా ఏడుస్తూ ఉన్నాడు. మా అన్న నీ అసిస్టెంట్ తోనే కదరా వెళ్ళాడు,
అతను ఎక్కడ్రా అనేసి అడిగేసి నేరుగా షూని చూడ్డానికి లోపలికి వెళ్లిపోతున్నాడు. బెయిలీ వెనకాలే షెన్బై యానా వెళ్తూ ఉన్నారు. కానీ పాపం షూకి బాగా గాయాలయ్యి ట్రీట్మెంట్ లో ఉన్నాడు. లోపలికి వెళ్ళగానే దొంగసాయి బెయిలీని హగ్ చేసుకుని ప్లీజ్ ప్లీజ్ అతనికి హెల్త్ చాలా వీక్ గా ఉంది, అతన్ని ఏమీ చేయకండి అనేసి దొంగసాయి అంటూ ఉంది. అప్పుడు షూ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. షెన్బై వెంటనే షూ దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే అడవిలో సడన్ గా ఒక టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళొచ్చి మమ్మల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. మేం ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా నాకు బాగా గాయాలైంది. అప్పుడు జనరల్ నన్ను గుర్రంలో కూర్చోపెట్టి ఆ గుర్రాన్ని ఒక తన్ను తన్ని నువ్విక్కడ నుండి వెళ్ళకపోతే నిజం ఎవరికి తెలియకుండా పోతుంది, నువ్వు వెళ్ళు అనేసి తను మాత్రం వాళ్ళ దగ్గర దొరికిపోయారు. నేను వస్తూ అప్పుడు తిరిగి చూశాను, జనరల్ చనిపోయారు అని షూ అంటూ ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది, నువ్వు చెప్పిందంతా నమ్మేలాగా లేదు అనేసి బెయిలీ అరుస్తూ ఉన్నాడు. షూకి బాగా గాయాలైనట్టు ఉంది, నోట్లో నుండి రక్తం కక్కుతూ ఉన్నాడు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని షెన్బై అంటూ ఉంటే పెద్ద వ్యక్తులతో గొడవ పడితే ఇలానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారని షూ అంటూ ఉన్నాడు. అది వినగానే బెయిలీకి అర్థమైపోతుంది ఆ టీ షాప్ ఓనర్ ఉన్నాడు కదా అతనే ఇదంతా చేశాడు అనేసి బెయిలీ వేగంగా బయటికి వెళ్తున్నాడు. షెన్బై కూడా బెయిలీ వెనకాలే వెళ్లి నువ్వు స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు, వాళ్లే చేశారని మనకు అర్థమైనా కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేదు, రాజుగారు మనకే పనిష్మెంట్ ఇస్తారు, పైగా మీ అన్న కూడా చనిపోయారు, అతని చావుని వృధా చేయకొని షెన్బై అంటూ ఉంటే దొంగసాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి బెయిలీని హక్ చేసుకుంటుంది. బెయిలీ ప్లీజ్ షెన్బై అన్న చెప్పేది విను ప్లీజ్, వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ వర్క్ చేసుకుంటున్నారు, మనం కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేద్దామని అంటూ ఉంది. నాకు ఇంకా 1 day టైం ఇవ్వు, అంతలోపల నన్ను రాజుగారు పిలిచి డీటెయిల్స్ అడుగుతారు, అప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్లి జరిగిన వాటి గురించి చెప్దాము, ఒకవేళ నేను అలా జరగకపోతే నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానని షెన్బై అంటూ ఉంటే అది విని బెయిలీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. సరే ఓకే 1 day వెయిట్ చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు షూని చూడ్డానికి షెన్బై వస్తున్నాడు. నేను తెలియక తప్పు చేసేశాను, అసలు వీళ్ళిద్దరినీ నేను అక్కడికి పంపించకుండా ఉండాల్సింది, దీనంతటికి కారణం నేనే అనేసి షెన్బై తప్పంతా తన మీద వేసుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. షెన్బైని చూసి యానాకి కొంచెం బాధగా ఉంది. ఇక్కడేమో జనరల్ బాడీని పూడ్చిపెట్టేసి బెయిలీ దొంగసాయి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అన్నా నేను పెద్ద తప్పు చేసేశాను, అసలు నిన్ను అక్కడ పంపించకుండా ఉండాల్సింది, నేను చాలా పెద్ద తప్పు చేసేశాను, నేను త్వరలోనే ఊరికి నిన్ను తీసుకుని వెళ్లి వదిన పక్కనే పూడ్చిపెట్టేస్తాను, నువ్వేం బాధపడుకొని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ తాత వాళ్ళ అల్లుడున్నాడు కదా అతను అక్కడికి వచ్చేసి ఏంటి సార్ నా గురించి రాజుగారి దగ్గర చెప్పడానికి ఏవో ఆధారాలంతా కలెక్ట్ చేసి తీసుకుని వెళ్తున్నట్టు ఉన్నారు, మీరు మీ తాతగారిని చూసి చాలా డేస్ అయిందనుకుంటా, ఎందుకైనా మంచిది మీ తాతగారిని ఒకసారి చూసి రావచ్చు కదా అని అంటూ ఉంటే అది విని షెన్బైకి అర్థమైపోతుంది తాతగారికి ఏదో పెద్ద ఆపద ఉంది అని, కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా తాత దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడేమో షెన్బై వాళ్ళ తాత షూలు ఇద్దరు కూర్చొనున్నారు. అప్పుడు ఆ విలన్ వాళ్ళ తాత అక్కడికి వచ్చి ఒక పెద్ద పెయింటింగ్ ని తెప్పించి ఇలా చూడండి ఇది మీకోసమే గీసినట్టు ఉంది, ఇందులో షూలు మాత్రం స్టాంప్ వేసింది అంటే ఈ పెయింటింగ్ కి మంచి వాల్యూ వచ్చేస్తుంది అనేసి ఒక కాస్ట్లీ ఫేక్ పెయింటింగ్ ని ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ దాన్ని తీసుకొని అందులో స్టాంప్ వేసేసి ఇంక నుండి ఈ పెయింటింగ్ మాది, చాలా చాలా థ్యాంక్స్ ఈ పెయింటింగ్ ని మాకు ఇచ్చినందుకు, మీరు మాకు ఇలాంటి పెయింటింగ్స్ ని చాలా ఇచ్చారు అని షూలు అంటూ ఉంది. అంతలో పరిగెత్తుకుంటూ షెన్బై అక్కడికి వచ్చేస్తున్నాడు. ఏంటి ఈ పెయింటింగ్ చాలా అందంగా ఉంది అనేసి మీరు కూడా దీన్ని చూడ్డానికి వచ్చారా అనేసి ఆ విలన్ తాత అడుగుతూ ఉంటే షెన్బైకి కోపం పెరిగిపోతూ ఉంది. ఛీ నువ్వంతా ఒక మనిషివేనా అని అడుగుతున్నాడు. షెన్బై వాళ్ళ తాత వెంటనే పెద్దవాళ్ళతో అలానే బిహేవ్ చేస్తారా అనేసి షెన్బైని తిడుతూ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, నేను ఇలాంటి చాలా పెయింటింగ్స్ ని మీ తాతకిచ్చాను, ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే, నువ్వు కొంచెం తెలివైన వాడవనుకుంటున్నాను, సరే ఓకే ఏదైనా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో, నేను ఇంక బయలుదేరుతాను అనేసి వెళ్లిపోతున్నాడు. షెన్బై వాళ్ళ తాతకి ఏమీ అర్థం కావడం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే వీళ్ళ ఫ్యామిలీ జోర్నియా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, జనరల్ ని కూడా చంపేశారు, నేను రాజుగారి దగ్గరికి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తూ ఉన్నాను, కానీ నేను ఇప్పుడు వెళ్లి రాజుగారికి ఆ ప్రూఫ్స్ అంతా సబ్మిట్ చేస్తే మీరు కూడా ఇరుక్కుంటారు తాత, మిమ్మల్ని నేను ఇరికించకూడదు అనేసి అతను నన్ను బెదిరించి వెళ్తున్నాడు అని షెన్బై అంటూ ఉంటే అది విని తాత షాక్ అయిపోతున్నాడు. పెయింటింగ్ ని చింపేయనా అని అడుగుతున్నాడు. లేదు తాత ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే, ఇలా చాలా వాటిల్లో మిమ్మల్ని ఇరికించారు, అందువల్ల మీరేం చేయలేరని షెన్బై అంటున్నాడు.
అది విని తాత అప్సెట్ అయిపోతున్నాడు. ఇక్కడేమో బెయిలీ షెన్బాయ్ కోసం వెయిట్ చేసి షెన్బాయ్ రావడం లేదు అనేసి బెయిలీ ఒక్కడే రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి టీ షాప్ ఓనర్ని జోర్నియాని అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కానీ దానికి ఆధారాలేం దొరకలేదు, నాకు కొంచెం టైం ఇవ్వండి అని బెయిలీ అడుగుతూ ఉంటే రాజుగారికి కోపం వచ్చేస్తుంది. పోయి నిన్ను ఈ కేసులో ఎంక్వైరీ చేయమని చెప్పి టైం అంతా వేస్ట్ చేసేశాను, నువ్వు ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేసి కూడా ఆధారాలేం దొరకలేదు అంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు, నీలాంటి చేతగాని వాడిని రాజుగారు నమ్ముతున్నారా అనేసి నన్ను చీప్ గా చూస్తారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసెస్ ఫైల్ కాలేదు, పైగా ఆల్రెడీ జనరల్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అతను చనిపోవడం వల్ల నాకేం పెద్ద నష్టం లేదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి అసలు ఆ షెన్బాయ్ ఎక్కడా అని అడుగుతున్నాడు. మీరిద్దరు కలిసే కదా వర్క్ చేశారు, కానీ ఇప్పుడు అతను రాకుండా నువ్వు మాత్రమే ఇక్కడికి వచ్చావేంటి, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, రాజుగారికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా, పో ముందు వెళ్లి పనిష్మెంట్ కింద దెబ్బలు తినుపో అనేసి పని వాళ్ళని పిలిచి 100 కొరడా దెబ్బలు ఇవ్వండి ఇతనికి అనేసి రాజుగారు అంటున్నారు. నెక్స్ట్ షెన్బాయ్ని ఇక్కడికి రమ్మని చెప్పు అనేసి బెయిలీకి పనిష్మెంట్ ఇస్తున్నారు. బెయిలీ ఏమో బాగా దెబ్బలు తిని కూర్చొని ఉంటే దొంసాయి ఏమో బెయిలీకి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంది. ప్లీజ్ కోప్పడుకని దొంగసాయి అంటూ ఉంది. ఇక్కడేమో షెన్బాయ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా మీట్ అవుతున్నారు. ఆ విలన్ తాత ఏమో వీళ్ళకి చాలా పెయింటింగ్స్ ఇచ్చినట్టు ఉన్నారు. అదంతా షెన్బాయ్ వాళ్ళ అమ్మ చూసి, నాన్న దీన్ని మీరు ఎందుకు తీసుకున్నారో అని అడుగుతూ ఉంటే గిఫ్ట్ గా ఇచ్చాడు కదా అనేసి వద్దు అని చెప్పకుండా వాటన్నిటిని తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను ఊహించలేదు అనేసి తాత షెన్బాయ్ని చూసి, నేను నిన్ను చాలా వరస్ట్ గా ట్రీట్ చేశాను, కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వెందుకు నన్ను అనుమానంతో చూస్తూ ఉండేవాడివి అని, నేను ఇలా పిచ్చి పనులు ఏమైనా చేస్తానని అలా బిహేవ్ చేశావు, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని తాత అంటూ ఉంటే షూలు వెంటనే వెళ్లి రాజుగారితో మాట్లాడదాము అని అంటూ ఉంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుందని షెన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో బెయిలీని మీట్ అవ్వడానికి షెన్బాయ్ వస్తూ ఉంటే వద్దన్నా లోపలికి వెళ్ళకండి అని దొంగసాయి అంటూ ఉంది. కానీ షెన్బాయ్ అదంతా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఏంరా అప్పుడు రాజుగారి దగ్గరికి వస్తానని చెప్పి రాలేదు, ఇప్పుడెందుకు వచ్చావురా అనేసి షెన్బాయ్ని ఒక గుద్దుతున్నాడు. షెన్బాయ్ వెంటనే అవును నేను తప్పు చేసేసాను, నేను నీకు జనరల్కి పెద్ద అన్యాయం చేసేశాను అని షెన్బాయ్ అంటూ ఉంటే ఛీ నువ్వంతా ఒక మనిషివేనా అనేసి బెయిలీ తిడుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షెన్బాయ్ రాజుగారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఏమైంది, ఆ ఫ్యామిలీ జోర్నియా కేసులో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేసి రాజుగారు అడుగుతూ ఉంటే అవును రాజా నాకు అలానే అనిపిస్తుంది, కానీ నా దగ్గర అది ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఏమీ లేదు, పైగా ఆ జనరల్ చాలా మంచివాడు, అతని మీద ఉన్నవంతా నిందలు మాత్రమే, పాపం అతను అసలు ఎలాంటి తప్పు చేయలేదు, అతను ఈ క్యాపిటల్ నుండి బయటకు వెళ్ళడానికి నేనే రీజన్, జనరల్ చావుకి నేనే బాధ్యత వహిస్తాను అని షెన్బాయ్ అంటూ ఉంటే నువ్వేంటి బాధ్యత వహించేది, నిన్ను ఆ పదవి నుండి తొలగిస్తున్నాను, నిన్ను జాబ్ నుండి డిస్మిస్ చేస్తున్నాను, నెక్స్ట్ నేను నిన్ను జాబ్లో తీసుకునేదాకా నువ్వు ఇంట్లోనే ఉండు అనేసి రాజుగారు అంటున్నారు. షెన్బాయ్ ఏమో తన పోలీస్ యూనిఫామ్ అంతా తీసి అసిస్టెంట్ దగ్గర సబ్మిట్ చేస్తూ ఉన్నాడు. సరే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి బయలుదేరుతూ ఉంటే షెన్బాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ సెకండ్ వైఫ్ ఉన్నాడు కదా అతను వస్తున్నాడు. నేనే నీకు బదులుగా ఈ పోస్ట్ కి ఇన్ఛార్జ్ అని అంటూ ఉన్నాడు. టైం బాగుంది, మీరు ఈ పోస్ట్ కు వచ్చారు, ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉంది, ఈ ఆఫీస్ ని బాగా చూసుకోండి అనేసి షెన్బాయ్ అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఈ విలన్ తాత అల్లుడు కలిసి ఏంటి షెన్బాయ్ తగ్గేలాగా లేడు అని అల్లుడు అంటూ ఉంటే కొన్ని డేస్ వెయిట్ చెయ్యు, కన్ఫామ్ గా అతను కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అని అంటున్నాడు. ఒకవేళ అతను మిస్టేక్ చేయకపోతే అనేసి అల్లుడు అడుగుతూ ఉంటే ఒకవేళ అతను మిస్టేక్ చేయకపోయినా పక్కన వాడి గర్ల్ ఫ్రెండ్ ఒకటి ఉంది కదా తనేమైనా మిస్టేక్ చేస్తుంది, అప్పుడు చెప్దాం వాడి సంగతి, ముందు యానా మీద ఫోకస్ చేయడానికి మన మనుషుల్ని పంపించండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షూ డల్గా కూర్చొని వైన్ తాగుతూ ఉంటే షెన్బాయ్ వచ్చి ఆ వైన్ బాటిల్ ని లాక్కుంటున్నాడు. ఆల్రెడీ నీకు హెల్త్ బాలేదు, డ్రింక్ చేయకు అని అంటున్నాడు. జనరల్ నా వల్లే చనిపోయారు, నేను అతన్ని కాపాడలేకపోయాను అనేసి షూ బాధపడుతూ ఉంటే నీ మీద ఎలాంటి మిస్టేక్ లేదు అని షెన్బాయ్ అంటున్నాడు. యానా అక్కడికి వచ్చి షెన్బాయ్ దగ్గర మెడిసిన్ ఇస్తూ ఉంది. షెన్బాయ్ షూకి మెడిసిన్ ఇచ్చేసి ముందు ఈ మెడిసిన్ వేసుకో అనేసి షెన్బాయ్ ఏదో థింక్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న గురించి. మా నాన్న నా దగ్గర ఏం చెప్పేవాడో తెలుసా అనేసి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటుంది, అప్పుడే మనం స్ట్రాంగ్ గా నిలబడి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనము మా నాన్న చెప్పిన స్టేజ్ లోనే ఉన్నాము, ఇంకా మనము పోరాడే టైం వచ్చేసింది అనేసి షెన్బాయ్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. యానా కూడా షెన్బాయ్ వెనకాలే వెళ్తూ ఉంది. నాకు ఇక్కడ ఉండడం
ఇష్టం లేదు, ఏదో కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎవరో నన్ను ట్రాప్ చేసి నన్ను ఇందులో ఇరికిస్తున్నట్టు అనిపిస్తుందని షన్బాయ్ అంటూ ఉంటే, నేను నిన్ను తీసుకుని వెళ్తానురా, ఈ లోకం చాలా పెద్దది, వస్తావా, మనమిద్దరం కలిసి వెళ్దామని యానా అడుగుతూ ఉంటే షన్బాయ్ ఓకే అని అంటున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీరందరూ కలిసి ఒక మంచి డ్రామాని నాకు సజెస్ట్ చేయండి. నేను ఫ్రీ టైంలో ఆ డ్రామాని చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.